Masters, we are entering to day 11 of a collection of pearls from the Divine Discourses of Bhagavan Sri Sai Baba by Sri Ram Prabhakar Sreshti. 289th Pearl. Divine power is immanent in all. All are the embodiments of divinity. Everything and everybody is useful and valuable in the world. దైవిక శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందరూ కూడాను దైవ స్వరూపులే. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, ప్రతి వస్తువు ఎంతో విలువైనది. దైవత్వానికి పవిత్రమైన గుణములే ప్రధానము. ఎక్కడైతే స్వార్థరహితమైన ప్రేమ, త్యాగము, ఆనందము ఉంటాయో అక్కడే భగవంతుడు ఉంటాడు. మానవుడు భగవత్ స్వరూపుడే. ఎందుకంటే మానవుని యందు ఇట్టి పవిత్ర గుణములు ఉన్నవి. కానీ వాటిని ఆచరణలో పెట్టడం లేదు. ప్రతి మానవుని యందును దివ్యత్వం ఉన్నది. కానీ దేహమునకు సంబంధించిన వ్యవహారంలో పడి విలువైన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. బంగారానికి, డైమండ్స్‌కి, భూమికి ఎంతో విలువిస్తున్నాడు. కానీ తన విలువను తాను తెలుసుకోవడం లేదు. మనిషే లేక బంగారానికి, డైమండ్స్‌కి విలువ లేదు. ప్రపంచంలో అన్నింటికంటే మనిషే విలువైనవాడు. ప్రేమయే మానవుని ప్రాణము. ప్రేమ లేక మానవుడు లేడు. కనుక లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ విశాలమైన ప్రపంచమునందు మీ ప్రేమ విశాలంగా ఉండాలి. విశాలమైన ప్రపంచమునందు మీ ప్రేమ, దయ విశాలంగా ఉండాలి. 290th Pearl. Whatever action you perform, you should do it with purity of heart. మనసులోనున్న భావంబు మంచిదైన కలిగితీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడాను ఆ రీతిగా మలినమగును. నీవు ఏ కర్మనాచరించిన సత్సంకల్పములతో పవిత్ర హృదయంతో ఆచరించు. అట్టి ఆచరణీయ సత్ఫలితాలనిస్తుంది. సత్సంకల్పములే మానవునికి ప్రధానమైన ఆస్తి. ఇవి చాలా పవిత్రమైనటువంటివి, దివ్యమైనటువంటివి. మనిషి అంటే మనసే. మనసు అంటే సంకల్పముల చీరికయే. సంకల్పముల యొక్క ప్రభావమే నడతలు. నడతల యొక్క ఫలితమే సుఖదుఖములకు మూల కారణము. అతని యొక్క నడవడియే. ఈ నడవడిక మూల కారణము సంకల్పములే. ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు. మనస్సు నుంచి వచ్చినవాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు. మనసు లేకపోతే మనిషే కాదు. మనసు కలవాడే మనిషి. పశు పక్షి మృగాదులకు మనసు లేదు. ఈ మనస్సు ద్వారానే వాక్కు ఆవిర్భవిస్తున్నది. సంకల్పములు, వాక్కు, కర్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రికరణ శుద్ధి. కనుక ఏ కర్మనాచరించినా త్రికరణ శుద్ధిగా పవిత్ర హృదయంతో చేయాలి. హృదయంలో ఉన్న ప్రేమతత్వము పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. పవిత్రత, శాంతము, పట్టుదల ఈ మూడింటిని మనం కాపాడుకుంటూ రావాలి. పవిత్రత మనలో బయలుదేరితే శాంతం ఆవిర్భవిస్తుంది. ఈ పరిశుద్ధత, ప్రశాంతము రెండు చేరినప్పుడు మనలో పట్టుదల ఆవిర్భవిస్తుంది. మంచి వాటిపై ఈ పట్టుదల ప్రవేశపెట్టాలి. పవిత్రత దివ్యత్వాన్ని సాధిస్తుంది. ప్యూరిటీ లీడ్స్ టు డివినిటీ. పవిత్రత హృదయంతో, పవిత్ర భావంతో చేస్తే దివ్యత్వం కనబడుతుంది. దేవుని పనిగా మారుతుంది. 291st Pearl. Do every work with the faith that it is work of God. Perform all actions to please God. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు నా అంశమే కనుక నా భావములే నీలో ఆవిర్భవించాలి అన్నాడు గీతాచార్యుడు. ప్రతి మానవుడు దైవాంశమే. కానీ ఈ సత్యాన్ని గుర్తించిన వారు కొద్దిమంది మాత్రమే. తాను దైవాంశమేనని విశ్వసించే మానవుడు నిత్యానందమును పొందుతాడు. పరమసుఖముని అనుభవిస్తాడు. కనుక నీవు ఏ పని చేసినా అది భగవత్ కార్యంగా విశ్వసించు. ప్రతి కర్మ కూడాను భగవత్ ప్రీత్యర్థమని భావించి ఆచరించు. 292nd Pearl. Food is the medicine for all the illness of the hunger. Drink for the illness of thirst. For the disease of desire. Jnana is the specific. ఆకలి అనే జబ్బుకు మందు ఆహారం. దాహం అనే జబ్బుకు మందు నీరు. కోరికలనే జబ్బుకు మందు జ్ఞానం మాత్రమే. ఈ మనస్సు కోరికల పుట్ట. దీనికి అంతు లేదు. మానవుల దుఃఖమునకు ముఖ్య కారణం ఈ మితిమీరిన కోరికలే. కాముడున్న చోట రాముడుండడు. వస్త్రములను దారములన్నీ తీసివేస్తే వస్త్రము లేదు. కోరికలే లేకపోతే మనస్సే లేదు. వాంఛరహితమైన మనస్సు ఆత్మదర్శన ప్రాప్తి కలిగిస్తుంది. అప్పుడే మనలో ఉన్న సహజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలవాడే జ్ఞానం పొందగలని గీత బోధిస్తుంది. అహంకారం, మమకారం లేకుండుటే ఆత్మజ్ఞానం ఉదయించి నందటకు సాక్ష్యం. వాసనారాహిత్యమే, అహంకార నాశనమే, సర్వభూత సమానత్వమే ఆత్మజ్ఞాన సారము. కనుక అట్టి జ్ఞాన మార్గమును అవలంబించాలి. 293rd Pearl. డ్యూటీ ఈజ్ గాడ్, డూ ఇట్ అండ్ బీ కంటెంట్. నీ కర్తవ్యమే భగవంతుడు. నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు. నీ ఆత్మ సంతృప్తి మేరకు నీ విధి నిర్వహణ చెయ్యి. భగవంతుని నీ మనసులో సాక్షిగా భావించి భగవదర్పణ భావంతో నీ నిత్య విధులను ఆచరించు. అదే నీ డ్యూటీ. కర్తుం యోగ్యం కార్యం. చేయదగిన కార్యం డ్యూటీ. నియమ నిబంధనలకు లోనే చేసే కార్యమే కర్తవ్యము. అంటే ధర్మబద్ధంగా చేసే కార్యం అని అర్థం. దీనిని విద్యుక్త కర్మ అని కూడా అంటారు. అంటే విధించిన కర్మను సక్రమంగా చేయటం. యోగాహ కర్మసు కౌశలం అన్నారు పెద్దలు. మనం చేయవలసిన పనిని సక్రమంగా చేయడం యోగం అనబడుతుంది. అదే డ్యూటీ అవుతుంది. మనం చేయవలసిన కర్తవ్యాలను నిర్వర్తించవలసిన ఉద్యోగ ధర్మాలను శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసి సమాజ శ్రేయస్సుకు తోడ్పడితే అదే ఆరాధన. ఆ ధర్మమే దైవం.
ఈ ఎస్టాబ్లిష్ 294th Pal. Establish unity among yourself first. Do not seek faults in others or excellences in your own selves. మొదటగా మీలో ఐకమత్యాన్ని ఏర్పరచుకోండి. ఇతరులోని లోపాలను వెతకండి. ఆత్మస్తుతి పరనింద దోషము. ఈనాటి మానవుడు తనలో ఉన్న దోషాలను ఇతరులపై ఆరోపిస్తున్నాడు. తప్పులేని వారు తమ తప్పులెరుగరు. ఇతరులలో దోషాలను ఎంచుతూ వారిని విమర్శించడం చాలా పొరపాటు. పరుల నుండి మంచిని స్వీకరించండి. మీలో ఉన్న చెడును దూరం చేసుకోండి. పరులను తిట్టినంత పాపఫలం బబ్బు. విడువదన్నటికిని విశ్వమందు. పరులు పరులు కారు పరమాత్ముడే యగు సత్యమైన బాట సాయి మాట. పరులను తిట్టినంత పాపఫలం అబ్బు. విడువదన్నటికిని విశ్వమందు. ఆ పాపం మనని విడిచిపోదు. వేరే వాళ్ళని తిడితే అని చెప్తున్నారండి ఇక్కడ. పరులు పరులు కారు పరమాత్ముడే యగు. ఆ పరులంతా పరమాత్ములే. సత్యమైన బాట సాయి మాట. Living with God is true education. Living for God is true devotion. And living in God is true spirituality. భగవంతునితో జీవించటం నిజమైన విద్య. భగవంతుడి కొరకు జీవించటం నిజమైన భక్తి. భగవంతునిలో జీవించటం నిజమైన ఆధ్యాత్మికత. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ద కీ టు గాడ్ రియలైజేషన్. భగవత్ సాక్షాత్కారానికి ఆత్మవిశ్వాసమే తాళం చెవి. ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటే శాంతి లభిస్తుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ దైవం ఉంటాడు. ఈ విశ్వాసమే నీకు పరిపూర్ణ శరణాగతియును, అద్వితీయ కవచమును ప్రసాదించి నీ దివ్య జీవన యానమును గమ్యమును చేరుతుంది. 297th Pal. Morality is possible only through spirituality. ఆధ్యాత్మిక ద్వారా మాత్రమే నైతికత సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? భజనలు చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, యజ్ఞయాగాది క్రతువులు చేయటం కాదు, పుణ్యక్షేత్రాలను సందర్శించటం కాదు. ఇవన్నీ కేవలం సత్కర్మలే. మానవుని యందున్న పశుత్వాన్ని జయించడమే ఆధ్యాత్మికము. మానవత్వం నుండి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికము. మనలో జీర్ణించుకుపోయిన పశుత్వ గుణాలైన దురాశ, అహంకారం, అసూయలను బయటపెట్టి వేసినప్పుడే మనం దివ్యత్వాన్ని చేరుకోగలుగుతాము. అదే నిజమైన ఆధ్యాత్మిక తత్వము. 298th Pal. It is only when you have love for God and fear of sin that you will become a man of standing characters. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి ఇవే మనిషి యొక్క ప్రధాన గుణములు. సంఘములో నీతిని నిలపాలనుకుంటే పాపభీతిని పెంచుకోవాలి. పాపం చేయకుండా ఉండాలంటే దైవప్రీతి కలగాలి. దైవప్రీతి కలిగినా నీ పాపాలన్నీ సంపూర్ణంగా భస్మమైపోతాయి. కనుక ఎప్పుడైతే నీ దైవప్రీతి, పాపభీతి కలిగి ఉంటావో అప్పుడు నీవు మహోన్నతమైన శీలము కలిగిన వ్యక్తిగా తయారవుతావు. 299th Pal. Misuse of money and knowledge will lead to great danger. ధనాన్ని, జ్ఞానాన్ని వృధా చేయటం, దుర్వినియోగపరచటం ప్రమాదానికి దారితీస్తుంది. రక్తము, ధనము ఈ రెండు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. మితిమీరిన కోరికలపై ధనం వృధా చేయరాదు. ఇతరులను చూసి మనం కోరికలు పెంచుకోకూడదు. ఈ మితిమీరిన కోరికలను అరికట్టండి. భగవంతుడు మనకు అనుగ్రహించిన మేధాశక్తి, ఇతర శక్తులను సద్వినియోగపరచుకోవాలి. శాస్త్ర విజ్ఞాన శక్తిని నాశనానికి వినియోగించరాదు. 300 Pal. Haste makes waste, waste makes worry, so don't be in a hurry. Worry leads to too many problems. విచారణ శక్తిహీనుడే రాగద్వేషములకు గురి అయిన తన యొక్క ఇచ్ఛానుసారముగా సంచరించటము రజోగుణము. తొందరపాటు పడుట రజోగుణం యొక్క సహజ లక్షణము. ఈ తొందరపాటు వలన మనం అనేక విధములైనటువంటి నష్ట కష్టములకు గురి కాగలము. కాలం కూడా వృధా చేస్తున్నాము. తద్వారా మనం అశాంతికి గురవుతున్నాము. తొందరపాటు లేకుండా జీవించడానికి ప్రయత్నించాలి. దైవ విషయములందు మాత్రం అతి శాంతంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా దాన్ని పొందడానికి తగిన కృషి చేయాలి. 301st Pal. Your hurry is the main cause of worry. Therefore, you should give up hurry. Then you will have no worry. తొందరపాటు పడుట రజోగుణ లక్షణం. ఈ తొందరపాటు వలన మీరు అనేక విధములైన కష్ట నష్టములకు గురి అవుతున్నారు. తొందరపాటు వలన అశాంతికి, ఆందోళనకు గురి అవుతున్నారు. కనుక తొందరపాటు లేకుండా జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఎటువంటి ఆందోళన, అశాంతి ఉండదు. 302nd Pal. Service to society is very necessary before serving other members of society. You should first serve your mother, or father, preceptor and God. సమాజ సేవ అత్యావశ్యకము. సమాజంలోని ఇతర సభ్యులకు సేవ చేసే ముందుగా నీ తల్లిని, తండ్రిని, గురువును, దైవాన్ని సేవించు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది సనాతన ధర్మము. ఇది మన సనాతన ధర్మము. If you 303rd Pal. If only you make your mother happy, all your life will become blissful. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నది వేదవాక్యము. ఏ దేవుని పూజించినా పూజించకపోయినా తల్లిదండ్రులు పూజించాలి. ఈ ఇద్దరే నీ జీవితానికి మూల కారణం. మొట్టమొదట తల్లికి గౌరవం ఇవ్వాలి. తల్లిని ఆనందపెట్టాలి. ఆమె మనస్సు ఎంతనో ప్రేమగా ఉంటాది. ఎవరూ దాన్ని మాలిన్యం చేయలేరు. మాత, పిత, గురుదైవం అన్నారు. కాబట్టి మొదట దైవం తల్లి. నీ తల్లిని ఆనందపరిస్తే నీ జీవితమంతా ఆనందమయమవుతుంది.
మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావం కన్న మాన్యమెద్ది. మన భారతదేశంలో మాతృభావాన్ని మించిన మధుర భావం ఇంకొకటి లేదు. అహ అహర్హంబును బ్రోచెడి అమ్మ కంటే ఆదరంబగు వ్యక్తులు మీ అవనిగలరే. అమ్మ ప్రథమాక్షరంబు, అధ్యక్షరంబు ప్రాణకోటికి అమ్మయే ప్రాణ సమము. కనుక కలతల్లిని మరువకండి. ఆమెను ఆనందపరచండి. 304th Paul. You should do service with the feeling service is my God, service is my life. Never do service for the sake of money. సేవయే నా దైవం, సేవయే నా జీవితం అనే భావంతో సేవ చేయాలి. ఎప్పుడు కూడా ధనము కొరకే సేవ చేయకూడదు. సేవలో ధనం సంబంధం ఉండకూడదు. సేవ చేయని జీవితం చీకటి మందిరం. సేవ దివ్య భావాలను దర్శింపజేస్తుంది. మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుతుంది. తనను తాను మార్చి దైవచింతన హృదయమునందు దృష్టించుకొని సర్వాత్మ భావంతో సలిపే కర్మ సేవ అవుతుంది. ఎవరికో సేవ చేస్తున్నామనే భావం మనస్సులో ఏమాత్రం ఉండరాదు. సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థమనే భావంతో, త్యాగంతో సేవ చేయాలి. సేవయందు మనకు చేకూరు ఆనందం మదియు శాంతినిచ్చు సుఖమునిచ్చు. శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయ్యా. ఉన్న మాట తెలుపుచున్న మాట. 305th Paul. One should regard work as divine. If one regards work as divine, that work దట్ వర్క్ విల్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. నీవు ఆచరించే ప్రతి కర్మ దైవకార్యంగా భావించు. అట్లు భావించినట్లయితే అట్టి కర్మ ఆరాధనగా మారుతుంది. మనం చేయవలసిన కర్తవ్యాలు, నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మాలు శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసి సమాజ శ్రేయస్సుకు తోడ్పడితే అదే ఆరాధన. ఆ ధర్మమే దైవం. నిస్వార్థ భావంతో, నిర్మల మనస్సుతో, ప్రేమతో చేసిన కర్మలన్నీ భగవదారాధనలే అవుతాయి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. సమాజ సేవయే సర్వేశ్వర పూజ. మానవ సేవయే మాధవ సేవ. 306th Pearl. One should not be torn between the two poles, worldly attachment and divine confidence. One should have faith in God and surrender to Him. ఎవరైనా ప్రాపంచిక విశ్వాసాలు మరియు దైవంపై విశ్వాసం అనే రెండు స్తంభాల మధ్య నలిగిపోకూడదు. ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరియు భగవంతుని శరణాగతి పొందాలి. నీ సంకల్పానికి జయాపజయాలు ఉండవచ్చును. జయము అహంకారాన్ని, అపజయం నిరాశను కలిగిస్తాయి. కానీ దైవ సంకల్పం వీటికి అతీతమైనది. నీవు చేయవలసిందల్లా దైవ సంకల్పానికి శరణాగతి కావడం అంటే, ఏది జరిగినా నా మంచికే అన్న భావన నీలో రావాలి. సో, దైవ సంకల్పానికి శరణాగతి కావడం అంటే, ఏది జరిగినా నా మంచికే అన్న భావన నీలో రావాలి. ఏది జరిగినా దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించే స్థాయికే నీవు ఎదగాలి. అదే నిజమైన భక్తి. జ్ఞానము కూడా సర్వం భగవత్ సంకల్పం అనుకున్నప్పుడు గర్వ, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషాలు, నిరాశ, నిస్పృహలు ఉండవు. నీవే తప్పని తత్పరంబెరుగని దృఢ విశ్వాసం సర్వకార్యములను సులభంగా నిర్వర్తించే శక్తినిస్తుంది. సో, సర్వం భగవత్ సంకల్పం అనుకున్నప్పుడు గర్వ, అహంకారాలు, ఈర్ష్య, ద్వేషాలు, నిరాశ, నిస్పృహలు ఉండవు అని చెప్తున్నారండి ఇక్కడ. Where truth and goodness exist, beauty is present as a natural outcome. ఎక్కడైతే సత్యము మరియు మంచితనం ఉంటాయో అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. 308th Pearl. Control of the senses and observance of the accepted code of conduct are the hallmarks of a cultured man. ఇంద్రియాలపై అదుపు, ప్రవర్తన, నియమావళి, ఆచరణ, సభ్యత, సంస్కారం గల మానవుని యొక్క లక్షణము. హాల్మార్క్ అసలు నికరం అని తెలియజేసే గుర్తు. ముఖ్యంగా బంగారానికి హాల్మార్క్ చూస్తుంటాం. మనకు పంచేంద్రియములున్నవి. వీటిలో రెంటికి మాత్రమే మూతలు ఉంటున్నవి. కంటికి మూత, నోటికి మూత, మిగిలిన ముక్కుకు గాని, చర్మానికి గాని, చెవులకు గాని లేవు. ఇందులోనున్న అంతరార్థాన్ని విచారించాలి. కన్ను తెరిచి అనేక చిత్ర విచిత్రాలు చూస్తుంది. మనస్సునందు చేర్చి మనసులో అనేక దోషాలను అభివృద్ధి పరుస్తుంది. నోరు తెరిచినంత మాత్రాన ఊరికే ఉండదు. తాళం వేసినా పగలగొట్టుకొని మాట్లాడుతుంది. దృష్టి దోషము, వాగ్దోషము చాలా ప్రమాదకరమైనవి. కనుక హద్దులో ఉంచుకోమని రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇంద్రియాలను భగవత్ వరప్రసాదంగా అందుకొని చెడ్డచూపులు మీ కన్నులను చేర్చకండి. చెడ్డ పలుకులు పలకకండి. మంచిని చేసి మంచిని అనుభవించడానికి సంసిద్ధులు కండి. భద్రం పశ్యంతు, సీ గుడ్, మంచినే చూడు. భద్రం శృణ్వంతు, హియర్ గుడ్, మంచినే విను. భద్రం కుర్వంతు, డూ గుడ్, మంచినే ఆచరించు. 309th Pearl. Without morality people perish. Morality is the life breath of humanity. నీతి లేని ప్రజలు నశిస్తారు. నైతికత మానవత్వం యొక్క జీవశ్వాస. 310th Pearl. Only when man cultivates moral values and manifests the divinity within him will his true personality as a human being be revealed. ఎప్పుడైతే మానవుడు నైతిక విలువలను మరియు దైవత్వాన్ని తనలో నింపుకుంటాడో అప్పుడు మానవుడిగా తన నిజమైన వ్యక్తిత్వం బహిర్గతం అవుతుంది. 311th
పాల్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ లిమిటెడ్ డిజైర్స్. మానవుని యొక్క సంతోషం పరిమితమైన కోరికలపైనే ఆధారపడి ఉంటుంది. కనుక మా మ కనుక కోరికలను అదుపులో ఉంచుకోవాలి. కోరికలకు అంతు లేదు. తన కోసము, తన వారి కోసం మితిమీరిన కోరికలతో మానవుడు సతమతమై దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఈ మనస్సు కోరికల పుట్ట. ఉల్లిపాయలోని పొరల రీతిగా ఒకదాని తర్వాత ఒకటి పొర వస్తూనే ఉంటుంది. దీనికి అంతు లేదు. మానవుని దుఃఖమునకు మూల కారణం మితిమీరిన కోరికలే. కోరికలు లేకపోతే మనస్సు లేదు. వాంఛరహితమైన మనస్సు ఆత్మదర్శన ప్రాప్తి కలిగిస్తుంది. అప్పుడే మనలో ఉన్న సహజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. సో, వాంఛరహితమైన మనస్సు మాత్రమే ఆత్మదర్శన ప్రాప్తి కలిగిస్తుంది. అప్పుడే మనలో ఉన్న సహజమైన ఆనందాన్ని పొందగలుగుతాం అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే కోరికలను అదుపులో ఉంచుకుంటే మనం సంతోషంగా ఉంటాము. సో, దీన్నే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని అంటారు. సో, వి హావ్ టు డూ సీలింగ్ ఆన్ డిజైర్స్. 312th Pal. Whenever anyone hurts an individual with harsh words, the effective healing ointment is forgiveness. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమయే ఆధారమగును సర్వంబునకున్. So whenever anyone hurts an individual with harsh words, the effective healing ointment is forgiveness. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమయే ఆధారమగును సర్వంబునకును. ఎప్పుడైనా ఎవరైనా పరుష పదాలతో ఏ వ్యక్తినైనా బాధకు గురిచేస్తే క్షమాగుణమే దానికి తగిన మందు. ఎవరెన్ని విధములుగా మిమ్మల్ని ద్వేషించినా, తిట్టినా, కొట్టినా మీరు ప్రేమతోనే జీవించండి. దేవుడే ఈ రకంగా వచ్చి నన్ను శిక్షిస్తున్నాడని అనుకోండి. అన్నీ చేసేది భగవంతుడే. సుఖమిచ్చేది, రక్షించేది, శిక్షించేది భగవంతుడే. ఏది జరిగినా అంతా భగవత్ప్రసాదమే అనుకోండి. ఈ రకంగా భావించుకుంటే మీరెంతో ధన్యులవుతారు. 313th Pal. Where there is unity, there will be purity. Where there is purity, there will be divinity. What is required today is unity, purity and divinity. ఐకమత్యం వల్ల పవిత్రత, పవిత్రత వల్ల దివ్యత్వం. పరమేష్టి లేక సృష్టి లేదు, సృష్టి లేక సమిష్టి లేదు, సమిష్టి లేక వ్యష్టి లేదు. కాబట్టి సర్వము పరమేష్టి నుండి వచ్చినవే. పరమేష్టి అనే సృష్టి, సమిష్టి, వ్యష్టి ఉన్నవి. మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు వ్యష్టిగా ఉంటాడు. అనేక మంది చేరినప్పుడు అది సమిష్టి స్వరూపం అవుతుంది. ఆ సమిష్టి స్వరూపాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు అందరి యందున్న ఆత్మతత్వం అనే పరమేష్టి తత్వం మీకు అర్థమవుతుంది. వ్యష్టిగా ఉండకూడదు. సమిష్టితో ఏకం కావాలి. ఒక చెట్టు వనం కాదు, ఒక గృహం గ్రామం కాదు. అనేక చెట్లు చేరినప్పుడే వనం అవుతుంది. అనేక గృహాలు చేరినప్పుడే గ్రామం అవుతుంది. అదే విధంగా మీరు సమిష్టి స్వరూపంగా ఏకం కావాలి. అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అటు యూనిటీ ఉన్నప్పుడే మీ ముందు ప్యూరిటీ అభివృద్ధి అవుతుంది. ప్యూరిటీ అభివృద్ధి అయినప్పుడే మీకు డివినిటీ ప్రాప్తిస్తుంది. 314th Pal. Science without humanness is fraught with a great danger to the very existence of humanity. మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రము మానవ మనుగడకును ప్రమాదంలో ముంచివేయడమే కాక ప్రశ్నార్థకం చేస్తుంది. 315th Pal. We must develop self-confidence. We must develop interest in leading moral, virtuous and spiritual life. ప్రతి మానవుడు మొట్టమొదట ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకోవాలి. అది లేకపోవడం వల్లనే దుర్బలుడుగా దిగజారిపోతున్నాడు. ఈ ఆత్మవిశ్వాసము భవన నిర్మాణానికి పునాది వంటిది. తన యందు నమ్మకం, భగవంతునిపై విశ్వాసం ఇదే విజయానికి, ఔన్నత్యానికి కీలకం. ఆత్మవిశ్వాసం మానవుడి చేత పర్వతాలను సైతం కదిలింపజేస్తుంది. మనం నీతిపరులుగా, ధర్మపరులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేందుకు శ్రద్ధను అభివృద్ధి చేసుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వల్లనే జ్ఞానం లభిస్తుంది. 316th Pal. Every human being is an embodiment of God. In fact, the entire creation sees God. ప్రతి మానవుడు దేవస్వరూపుడే. వాస్తవంగా సృష్టి అంతయు భగవంతుడే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు నా అంశమే కనుక నా భావములే నీలో ఆవిర్భవించాలి అన్నాడు గీతాచార్యుడు. ఇట్టి సత్యాన్ని గుర్తించక అనేక మంది సాధువులు కూడా కష్టాలకు, బాధలకు కృంగిపోతుంటారు. నీకు కష్టాలని భావిస్తే నీవు పరమాత్మ యొక్క అంశ ఎట్లా అవుతావు? పరమాత్మకి ఎష్ట కష్టములు లేవు. కాబట్టి బాధలు, కష్టాలు కలిగాయని నీవు విచారించకూడదు. పశుత్వము, రాక్షసత్వము, చంచలత్వము నీలో ప్రవేశించడం చేతనే నీవు కష్టనష్టములకు గురవుతున్నావు. ప్రతి మానవుడు దైవాంశమే. కానీ ఈ సత్యాన్ని గుర్తించిన వారు కొద్దిమంది మాత్రమే. అలాంటి వారే నిజమైన మానవులు. తాను దైవాంశమేనని విశ్వసించే మానవుడు నిత్యానందమునే పొందుతాడు. పరమసుఖమునే పొందుతాడు.
నేను దైవాంశమైనందుకు దైవకార్యములు ఆచరిస్తున్నానా లేదా? దైవభావములు నాలో ఆవరిస్తున్నాయా లేదా? అని మీలో మీరు విచారణ చేసుకోండి. మీ హృదయంలో దైవ ప్రేమను నింపుకోండి. మీరెక్కడ ఉన్నా మీలో ప్రేమతత్వం ప్రకాశిస్తూ ఉండాలి. దిక్సూచి ముల్లు ఎక్కడ పెట్టినా ఉత్తర దిశనే చూపిస్తుంది. అదేవిధంగా మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా మీ దృష్టి దైవం పైనే ఉండాలి. సో, మనం ఆ దిక్సూచి ముల్లు ఎక్కడ పెట్టినా ఎట్లా ఉత్తర దిశను చూపిస్తుందో, అదే విధంగా మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి ఏర్పడినా మన దృష్టి దైవం పైనే ఉండాలని చెప్తున్నారండి ఇక్కడ. 317 The Atma Tattva is the same in all human beings, irrespective of name and forms. మానవులందరిలో కూడాను నామ, రూప భేదములు ఉన్నప్పటికిని ఆత్మతత్వం ఒకటే. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన చెప్పుదును ఒక్కసారి. అఖిల భూతములందున్న ఆత్మ నేను ఒకటే అని మనసున నుండవలయు. నేను ఆత్మగా గుర్తించి అదియే సర్వభూతాంతరాత్మక అనుభవంలోకి తెచ్చుకోవాలి. అదే ఆధ్యాత్మికము. సర్వజీవులలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం. సకల మానవులు తన వలనే సర్వేశ్వరుని సంతానమని సోదరీసోదరులను త్రిగుణ శుద్ధిగా విశ్వసించి వారితో యథోచితంగా కష్టసుఖాలు పంచుకోవాలి. 318th Paul Live like a real human being. Get rid of animal qualities like kama, desire, krodha, anger, lobha, greed, moha, delusion, mada, pride, and matsarya, hatred and envy. నీలోని పశులక్షణాలైన అషడ్వర్గాలు కామము, క్రోధము, లోభము, మోహము, మదము మరియు మాత్సర్యములను పారద్రోలి అసలైన మానవుడిగా జీవించు. మానవతా విలువలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పెంపొందించుకొని మానవ జన్మ ఎత్తినందుకు నిజమైన మానవుడిగా జీవించు. మానవుడు మాధవుడిగా మారుటకు మొదట అహంకారాలు, మమకారాలు త్యజించాలి. దొంతర్లంతటి క్రింది కుండను పగలగొట్టినచో మిగతా కుండలన్నీ క్రింద పడి పగిలిను కదా! అటులే అహంకారం ఒకటి నశించిన మిగతా కామ, క్రోధ, దుర్గుణములు దొరికిరావు. ఈ అహంకారం తొలగించుటకు తాను ఆత్మగా గుర్తించి వర్తించుటే ప్రధానము. ఇక్కడ అహంకారం పోవాలంటే మనము ఆత్మగా గుర్తించాలి. హ్మ్. అహంకారం పోతే దా దాని పైన ఉన్న మోహము, మదము ఇవన్నీ గూడా మాత్సర్యము, క్రోధము అన్నీ పోతాయి అంటున్నారండి ఇక్కడ. ఎట్లా అంటే దొంతరలుగా కుండలు పెట్టినప్పుడు హ్మ్. క్రింది కుండను పగలగొడితే అన్ని ఎట్లా పగిలిపోతాయో, క్రింది ఉన్న ఈ అహంకారం అనే కుండను పగలగొడితే, మనలో ఉన్న మిగతా చెడు లక్షణాలు క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అన్నీ గూడా పోతాయని చెప్తున్నారిక్కడ బాబాగారు. 319 Self-confidence is the foundation for a human being. Self-satisfaction represents the walls. Self-sacrifice is the roof and self-realization is the life. మానవుడికి ఆత్మవిశ్వాసం పునాది లాంటిది. ఆత్మసంతృప్తి గోడలు. ఆత్మత్యాగము పైకప్పు. ఆత్మదర్శనం జీవితాన్ని సూచిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పునాది లేక గోడ కట్టడానికి వీల్లేదు. గోడ లేక పైకప్పు వేయడానికి వీలు కాదు. ఈ పైకప్పు లేకున్నా మనము నివసించలేము. అంత గాఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. 320th Paul ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్. నేడు విద్యలను అభ్యసిస్తున్నారు. కానీ సహజ ధార్మిక దృష్టి లేదు. కేవలం పొట్టకూటి విద్యలను అభ్యసిస్తున్నారు. విద్య అణాల కోసం అనుకుంటున్నారు. కానీ గుణాల కోసం అని గుర్తించడం లేదు. సర్వలోకహితే రహతః. లోకమునకు హితమైనటువంటి మార్గాల్లో మనం విద్యను ప్రవేశపెట్టాలి. సర్వే జ్ఞానైక సంపన్నః. ఈ విద్య జ్ఞానమయమైనదిగా ఉండాలి. సర్వే సమధితా గుణైః. సమస్త సద్గుణములు విద్యలో ఆవిర్భవించాలి. మంచి గుణములు మనలో పెరగాలి. చదువులు చదవవలసిందే. జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే. సాధ్యమైనంత వరకు పరోపకారంలో చదువును ఉపయోగపెట్టాలి. 321st one. The essence of the 18 Puranas in just 2 sentences. Help ever, hurt never. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వ్యాసుడు గొప్ప మహర్షి. వ్యాసో నారాయణో హరిహి అనగా నారాయణ స్వరూపుడు శబ్ద స్వరూపంలో ఉన్న వేదములను అక్షర రూపంలో మార్చాడు. ఇతను అరుంధతి ముని మనవడు. ఇలాంటి మహర్షి అనంతమైన భేదాలకు అనేక రూపంలో ఉన్న వేదాలను మానవుడు అనుభవించుటకు వ్యాసుడు గొప్ప మహర్షి. వ్యాసో నారాయణో హరిః అనగా నారాయణ స్వరూపుడు శబ్ద స్వరూపములలో ఉన్న వేదములను అక్షర రూపంలో మార్చాడు. ఇతను అరుంధతి ముని మనవడు. ఇలాంటి మహర్షి అనంతమైన వేదాలకు అనేక రూపములలో ఉన్న వేదాలను మానవుడు అనుభవించుటకు సాధ్యం కాదని తాను గుర్తించి విభజించుకుంటూ వచ్చాడు. చతుర్వేదములు ఉపనిషత్తులు అందించాడు. మానవత్వంలోని దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాపింపజేసినవాడు వ్యాసుడు. అష్టాదశ పురాణములు 18 పురాణాలు రాసి అవి కూడా చదవడం
అందరూ చోట సాధ్యం కాదని గుర్తించి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని 2 వాక్యాల్లో రాశాడు. ఎల్లప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యి, అపకారం చేయకు. అందరికి సహాయం చెయ్యి, ఎవరిని బాధించవద్దు. కేవలం 2 వాక్యాలు అష్టాదశ పురాణాల్లోని సారాంశం ఇదే. 322nd పాల్ కండక్ట్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ డిస్క్రిమినేటరీ నాలెడ్జ్ ఈజ్ మొరాలిటీ. నిస్వార్థమైన సర్వులకు శ్రేయోదాయకమైన విచక్షణాపూరిత జ్ఞానశక్తితో నిండిన ప్రవర్తనయే నైతికత. నిస్వార్థంగా ఉండాలి, సర్వులకు శ్రేయదాయకంగా ఉండాలి, విచక్షణాపూరిత జ్ఞానశక్తి ఉండాలి. అటువంటి ప్రవర్తనే దాన్నే నైతికత అంటారు. మొరాలిటీ అంటారు. కండక్ట్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ డిస్క్రిమినేటరీ నాలెడ్జ్. విచక్షణ జ్ఞానం ఉండాలి. 323rd of all, feel that my well-being is society's well-being. I should have the sacrificial feeling that I should use my strength for the good of the society. మానవుడు సంఘజీవి ఒంటరిగా బ్రతుకు. మీరెప్పుడు సొసైటీని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సొసైటీ ఉండటం వల్లే నీవు ఉన్నావు. నీవు సమాజంలో ఒక సభ్యుడు. తోటి మానవులందరూ బాగున్నప్పుడే నీవు కూడా బాగుంటావు. కాబట్టి నీ సొసైటీని దృష్టిలో పెట్టుకొని జీవించడానికి ప్రయత్నించాలి. ఏకాత్మ భావన అలవర్చుకోవాలి. సమాజ శ్రేయస్సే నా శ్రేయస్సుని భావించాలి. నా యొక్క శక్తియుక్తులను సమాజానికి మంచి చేయడానికి ఉపయోగిస్తానని త్యాగభావం కలిగి ఉండాలి. యూ కెనాట్ ఆల్వేస్ అబ్లైజ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ అబ్లైజింగ్లీ. అందరికీ అన్నీ చేసి పెట్టలేవు. కనీసం సమాధానమైన చక్కగా చెప్పు. పరులను బాధించినటువంటి పలుకులు పలకాలి. మృదు మధురంగా మాట్లాడి వారి హృదయాలను ఆకట్టుకోండి. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వా పరమం వదామి. ఆవర్ణ మేధ మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ నాలుక, నీవు సత్యంగాను ప్రియంగాను మాట్లాడు. ఎవరిని నొప్పించకు. భగవన్నామాన్ని ఉచ్చరించు. 325th పాల్ బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్ అండ్ ఎండ్ ద మైండ్. కష్టించి పనిచేయండి, ఇంద్రియాలను అరికట్టుకోండి, అమనస్కులు కండి. ఇవి భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రములు. కష్టించి పని చేయాలి, ఇంద్రియాలను అరికట్టుకోవాలి, అమనస్కులు కావాలి అంటున్నారండి. ఇవి భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రములు. 326 పాల్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ అండ్ డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఆహారమును, కాలమును, ధనమును, శక్తిని వృధా చేయకండి. మితమైన ఆహారాన్ని శరీరానికి అందించండి. అతి తిండిని తగ్గించి నారాయణ స్వరులకు అందించడం నిజమైన నారాయణ సేవ. ఇదే మన కర్తవ్యం. భగవంతుడు కాలస్వరూపుడు. పోయిన క్షణం తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేయవద్దు. మితిమీరిన కోరికలకు ధనము దుర్వినియోగం చేయరాదు. భగవంతుడు మానవుని కోసం శాస్త్ర విజ్ఞాన శక్తి, నిర్ణయ శక్తి, మేధాశక్తి, విచక్షణ శక్తి, గ్రహణ శక్తి, వాక్శక్తి, ఆలోచన శక్తి, క్రియాశక్తి. సో మనకి ఇన్ని ఇచ్చారండి భగవంతుడు. ఏంటి? శాస్త్ర విజ్ఞాన శక్తి, నిర్ణయ శక్తి, మేధాశక్తి, విచక్షణ శక్తి, గ్రహణ శక్తి, వాక్ శక్తి, ఆలోచన శక్తి, క్రియాశక్తి. వీటన్నిటిని సద్వినియోగపరచుకోవాలి. వృధా చేయరాదు. సో భగవంతుడు మనకి ఏదైతే ఎనర్జీ ఇచ్చాడో దాన్ని మనం సద్వినియోగపరచాలి అని చెప్తుంది. 327 టెల్ మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవెట్లాంటి వాడివో నేను చెప్తాను అంటారు కొంతమంది. ఆహార విహారాల చేత, సంఘదోషం చేత మనస్సులు కొంతవరకు మారుతుంటాయి. నీవు ఎలాంటి వాడితో సహవాసం చేస్తావో నీవు అలాంటి వాడిగా తయారవుతావు. కనుక నీవు సత్సంగంలో చేరు. తెచ్చి దుర్గని సంసర్గం, దుస్సంగం, డబ్బు చెల్లించేని వదులుకోవాలి. భజ సాధు సమాగమం, మంచి వారితో స్నేహం చేయాలి. సంఘదోషం చేత నేనాడు మానవుడు చెడిపోతున్నాడు. చెడ్డవారితో చేరితే చెడ్డ గుణములే వస్తాయి. వీరాది వీరుడు శూరాది శూరుడు అని కన్నునంతటి వాడు దుష్ట సాంగత్యములో, దుష్ట చతుష్టయములో చేరిపోయి అపకీర్తి పాలైనాడు. ఆ కర్ణుడంతటి వాడే దుష్ట సంఘటనలో చేరి అపకీర్తి పాలయ్యారు. కాబట్టి మనం కూడా గుడ్ ఫ్రెండ్షిప్ చేయాలని చెప్తున్నారండి ఇక్కడ బాబాగారు. ఇది ఇక్కడ ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేసుకుంటాం.